ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తున్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తా ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? అయితే దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మరలా చదువుకుందామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా
అతడు ప్రార్థన చేయవలెను. ప్రియమైన విశ్వాసులారా, శ్రమ అనేది ఏదో ఒకరికి మాత్రము కలిగేది కాదు. ఏదో సమయంలో ఏదో విధమైన శ్రమ మానవునికి కలుగుతూ ఉంటుంది. శ్రమ కలిగినప్పుడు భయపడవలసిన అవసరత లేదు, విచారించవలసినటువంటి అవసరత లేదు. అయ్యో శ్రమ కలిగింది ఎవరేమనుకుంటారని సిగ్గుపడవలసినటువంటి అవసరత లేదు. దేవుడు ఒక ఉపాయాన్ని, ఒక మార్గాన్ని మనకు ఆయన సూచిస్తూ ఉన్నారు. మీలో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలలో మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం. ప్రియులారా, రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో దైవవాక్యం అంటుంది, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడను. పెద్దలు ఒక మాట తెలియచేస్తా ఉంటారు, అపాయములో ఉపాయము. అపాయము కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఉపాయము ఏమిటి అని ఆలోచన చేస్తే మనము మన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన అవసరతలు తీరుస్తుంది. ప్రియులారా, శ్రమ అనేది దేవుని కలిగినటువంటి వారికి, దేవుడు లేనటువంటి వారికి కూడా శ్రమలు కలుగుతాయి. కానీ ప్రభువుని ఆరాధించే వారికి దేవుడిచ్చే ఒక గొప్ప భాగ్యం ఏమిటని ఆలోచన చేస్తే మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మన అవసరతలు తీరుస్తూ ఉన్నారు. అందుకే దైవవాక్యము రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనలో ఏం కలిగి ఉండాలట? పట్టుదల కలిగి ఉండాలి. ఇంకేం కలిగి ఉండాలి? ఇక్కడ నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి, సంతోషించాలి, శ్రమల యందు ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారుగా ఉండాలి. ఎందుకు అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో దైవవాక్యం అంటుంది, లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము విడువకుడి. ప్రభు ముందుగా చెబుతున్నాడు, లోకములో ప్రతి వారికి శ్రమ ఏదో విధంగా కలుగుతుంది, మీరు ధైర్యం కలిగి ఉండండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 23వ వచనములో అపోస్తుడైన పౌలు గారు చెబుతున్న మాట, బంధకములు శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నవి. దైవజనుడు అపోస్తుడైన పౌలు గారు అంటాడు, బంధకములు శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పట్టణంలో సాక్ష్యమిస్తున్నాడు అని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని కొరకు తన ప్రాణమునట ఆయన లక్ష్య పెట్టడం లేదు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో, ఏదో విషయంలో శ్రమలు కలుగుతాయి. వ్యాధి అని కానీ, బాధ అని కానీ, లేకుంటే వేరే విధములైనటువంటి శోధనలు అని కానీ, ఏదో విధముగా మానవునికి శ్రమ కలుగుతుంది. శ్రమ కలిగినప్పుడు మాత్రం ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములో
మనకు తెలిసినటువంటి ఉదాహరణ అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయములు దైవ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 16వ వచనం నుండి మనం కొన్ని వచనాలు వాక్యానంతరం మనం చదివితే ఈ మాటలు అర్థమవుతాయి. ఇక్కడ పుతోను అనే దయ్యము పట్టినటువంటి ఆ చిన్నది ఇక్కడ దేవుని యొక్క దాసులు, సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు అని ప్రతిదినము కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఓ దినాన అపోస్తుడైన పౌలు గారు ఆమెను ఆ భారము నుండి విడిపించినప్పుడట అక్కడ యజమాని యొక్క లాభము పోయింది అని వారిని చెరసాలకు అప్పగించారు. బెత్తాలతో కొట్టారు, చెరసాలలో బంధించారు, కాళ్లకు చేతులకు బొండ వేసి బిగించారు. దేవుని యొక్క కార్యం వాళ్ళు జరిగించారు, ఎవరికి అపకారం జరిగించలేదు. పుతోను అనే దయ్యము పట్టినటువంటి ఆమెను స్వస్థపరిచినందుకు వారి లాభం పోయింది యజమాని. అప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, వారు లోపల కొట్టబడిన భయంకరంగా హింసించబడినప్పటికీ కూడా శ్రమలలో వారు ఏం చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే వారు ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుచున్నారు అని దైవవాక్యం సెలవిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మీలో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంటుంది వాక్యం? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చెప్పండి, ప్రార్థన చేయాలి. చెరసాల తలుపులు బిగించాడు, తాళం వేశాడు, కాళ్ళు చేతులకు వండ వేశాడు, బయట కూర్చున్నాడు చెరసాల నాయకుడు. వాళ్ళట ఆ మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ ఖైదీలు వింటూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ చెరసాల తలుపులట తెరవబడ్డాయి, భూకంపం కలిగింది, వారి యొక్క సంకెళ్ళు ఊడి పడిపోయాయి. ఈ దినం వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. ఎందుకు భూకంపం కలిగింది? ఎందుకు చెరసాల తలుపులు తెరవబడ్డాయి? ఎందుకు పునాదులు కదిగలేయి? ఎందుకు అని ఆలోచన చేస్తే వారి శ్రమలలో వారు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. మన జీవితాల్లో కూడా మనకు తెలియనటువంటి బంధకాలు మన చుట్టూ ఉంటాయి. లోకములు అపవాది ఎన్నో రకాలు మనకు సంకెళ్ళు వేస్తూ ఉంటాయి. కానీ నీవు నిరాశ పడక ప్రభు సన్నిధులను ప్రార్థన చేయగా అపోస్తుడైన పౌలు గారు శీల చేస్తున్న ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చి ఎలాగైతే చెరసాల అక్కడ తలుపులు తెరవబడ్డాయి, పునాదులు వణికాయి, భూకంపం కలిగింది, ఆ యొక్క సంఖ్యలు ఊడిపడ్డాయో అలాగే మనకు అపవాది వేసే ప్రతి విధమైన బంధకాల నుండి విడుదల చేస్తాడు. కాబట్టి ఇక్కడ శ్రమలు సహించిన వాడు ధన్యుడు అని దేవుని యొక్క వారు. శ్రమలు కలుగుతాయి, అయినప్పటికీ కూడా ప్రార్థన చేస్తే శ్రమలు తొలగిపోతాయి. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా, శ్రమలలో ప్రార్థించటం నేర్పించాడు ప్రభువా. ఇదిగో తండ్రి, హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. స్వస్థత పొంది డిశ్చార్జ్ చేయబడినటువంటి నాయన పేషెంట్స్ని తండ్రి మీరు బలపరచండి.
ప్రభువా ఇది వ్యాధి బాధలతో ఉన్న వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. రేపు ఆదివారం గ్రూప్స్ నాయన ఎగ్జామ్ రాసే బిడ్డలకు జయము కలుగు చేయండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కలుగు చేయండి. ప్రభువా ప్రతి వారి ప్రార్థనలు ఆలకించి ప్రత్యుత్తరం దాయిచ్చాడు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.